ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. టీజీ జెన్కో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పల్వంచ కేటీపీఎస్ 6వ దశలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన 450 మంది జీవన ఉపాధి కల్పించాలని 9 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా మమ్మలను గుర్తించడం లేదని బట్టు జమున అన్నారు. మేము కోరుకుంటున్నాము. ఇంతమంది మహిళలు, ఇంతమంది అందరం మేము అంత కష్టపడ్డాము కాబట్టి మాకు న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. ప్రభుత్వం మారుతుంది కానీ మాకు న్యాయం మాత్రం జరగట్లేదు. మేము ఆ రోజు అదే స్టేజ్లో ఉన్నాము, ఈ రోజు ఇదే స్టేజ్లో ఉన్నాము. మళ్ళీ మేము అదే కష్టపడుతున్నాము. ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు మాకు 6వ దశలో మాకు ఇంకా ఇవ్వలేదు. 8వ మెగావాట్లు ఇస్తామంటున్నారు కానీ మళ్ళీ అప్పుడు చేసిన కార్మికులకి అప్పుడు అన్యాయం చేస్తారా? ఇప్పుడు మాకు న్యాయం చేయండి, తర్వాత వాళ్ళకు న్యాయం చేయండి, కానీ మాకు ఇప్పుడు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.